భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల ఏర్పాటు పూర్తిగా సిద్ధమయ్యాయి. 11వ తేదీన జరగనున్న పోలింగ్ కోసం భద్రాచలం, దుమ్ముగూడెం, చెర్ల మండలాల్లో అధికారులు అన్ని చర్యలను పూర్తి చేసినట్లు తెలిపారు. భద్రాచలం ఎంపీడీఓ కార్యాలయం నుంచి పోలింగ్ సిబ్బంది అవసరమైన ఎన్నికల సామాగ్రిని పోలింగ్ కేంద్రాలకు తరలించారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 159 పంచాయతీలు, 1436 వార్డులు ఉండగా భద్రాచలం గ్రామ పంచాయతీకి 20 వార్డుల కోసం 10 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. దుమ్ముగూడెం మండలంలోని 37 పంచాయతీలలో 5 ఏకగ్రీవం కాగా చెర్ల మండలంలో 26 పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. ఇందుకోసం 38 పెద్ద బ్యాలెట్ బాక్సులు, 520 చిన్న బ్యాలెట్ బాక్సులు సిద్ధంగా ఉంచారు. పెట్టేసి పంపించేసాం. లంచ్ అదే లంచ్ రెడీ అయిందనుకోండి, ఇప్పుడు ఏమవుతుంది, మూమెంట్ స్టార్ట్ అవ్వాలి. లేకపోతే ఒకేసారి రద్దీ అయిపోతే మళ్ళీ బాగుంటుంది. అండ్ ఏది తక్కువ పడుతుంది, తక్కువ పడిందంటే మళ్ళీ. అండ్ బ్యాలెట్ బాక్స్ ట్రైనింగ్ ఎక్కడ ఇస్తున్నారు? ట్రైనింగ్ అంటే ఒక డెమో లాగా ఏదైనా చూడండి. బ్యాలెట్ బాక్స్ చిన్న ట్రైనింగ్ చేయాలి, సీరియల్ చేయాలి. రెండోది ఒకసారి మంచి ఎలక్షన్ ఫార్మాట్స్. ఇది ఉపన్యాసం అవసరం లేదు. అండ్ ఏదైనా అవసరం ఉంటే మేము ఉన్నాము, ధైర్యం చెప్తే అవేర్నెస్ జనరేషన్ దట్ అందరూ 8 o'clock 9 o'clock వచ్చేస్తే దయచేసి గమనించగలరు. ఓపీఓ నీరజ రిపోర్ట్ చేసిన రాయగట్లు Dale.